ఈ కొర్నేలి దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉన్నాడు. ఆయన కాదు, వారి ఇంటి వారు, వారి పిల్లలు, తన భార్య, తన కలిగిన వారందరూ కూడా భయము భక్తి గలవారిగా ఉన్నారు. ఈరోజు యేసు ప్రభువు నమ్ముకుని మన పిల్లలు ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉంటున్నాం? దేవుని యందు భక్తి గలవారిగా మన పిల్లలు, మనం చర్చిలోకి వెళ్తే మన పిల్లలు అనవసరమైన స్నేహం చేసి వాళ్ళ ఇష్టానుసారం గంతులు వేస్తూ వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు. మనం చర్చకు వస్తున్నాం, అది జ్ఞాపకం వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటాము, అది జ్ఞాపకం వచ్చినప్పుడు వస్తూ ఉంటాడు. భక్తి నేర్చుకునేవాడు. ప్రియులారా, కొర్నేలు కుటుంబం దైవ భక్తి కలిగిన కుటుంబం అండి. అందుకనే కొర్నేలికి మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, మంచి దీవెనిచ్చాడు కొర్నేలికి. ఈరోజు నువ్వు భక్తి లేకుండా ఎంతకాలం జీవిస్తావు? ఎంతవరకు ఈ లోకంలో మనం ఉంటాం? ఒకసారి ఆలోచన చేయ.